హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో సోయా చంక్స్ తోటి బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా సోయా చంక్స్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. రైస్ నానబెట్టుకుని పెట్టుకున్నాను, బాస్మతి రైసు. ఇందులోకి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్న టమాటాస్ వేసుకొని టమాటాస్ బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం, సాల్టు, చిటికెడు పసుపు అండ్ 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న సోయా చంక్స్ వేసుకొని వాటితోటి ఒక 5 మినిట్స్ కలుపుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర కట్ చేసుకుని ఈ విధంగా వేసుకున్నాను. నానబెట్టుకున్న రైస్ వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుని కుక్కర్కి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన సోయా చంక్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. చికెన్ మటన్కి ధీటుగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.